హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఏంటి ఇవన్నీ కిచెన్ అప్లయన్సెస్ ఎదురుగా పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మోస్ట్ ఎసెన్షియల్ యూస్ఫుల్ కిచెన్ అప్లయన్సెస్ ఫ్రమ్ అగరన్ నా దగ్గర ఏమున్నాయో ఆ హాల్ వీడియో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడొకటి తీసుకోగా కలెక్ట్ అయిన అన్ని కిచెన్ ఎసెన్షియల్స్ ఒకసారి మీకు చూపిస్తే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కళ్ళు అడుగుతూ ఉంటారు కదా, అక్క దానికి లింక్ ఇవ్వండి, దీనికి లింక్ ఇవ్వండి. సో ఏ ప్రాబ్లం లేకుండా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన అన్ని లింక్స్ ఉంటాయి. మీరు చూసిన తర్వాత ఎవరైనా తీసుకోవాలంటే హ్యాపీగా లింక్స్ తోటి షాపింగ్ చేసుకోండి. సేమ్ లింక్స్ నేను పిన్ కామెంట్లో కూడా అంటే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. సో ఫస్ట్ బాగా నాకు ప్రతి నిత్యం హెల్ప్ అయ్యే ఒక మంచి వస్తువు ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తాను. అది వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ చాపర్. ఇంతకుముందు మాన్యువల్ చాపర్ ఉండేది, కానీ అది కొంచెం లావుగా ఉన్న కరెక్ట్గా మనం సరిగ్గా ఉల్లిపాయ కానీ క్యాబేజీ కానీ సరిగ్గా వేయకపోతే ఉక్కున మనం లాగేది ఫెయిల్ అయిపోయేది అనమాట. సో దీంతో ఆ ప్రాబ్లం లేదు, చక్కగా ఇట్లా ఉంటుంది. ఇది తీసి దీంట్లో ఈ బ్లేడ్ ఉంటుంది. మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసినా నష్టమేం లేదు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ తోటి మనము ఇది పెట్టుకున్న తర్వాత ఇలా ఫిక్స్ చేసేసి ఇలా పెట్టి పవర్ బటన్ వచ్చేసి పైది, దీన్ని ఇట్లా ప్రెస్ చేసామంటే చాలు పర్ఫెక్ట్గా అవుతుంది. ఐ థింక్ నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే దీన్ని యూజ్ చేయడం చూస్తూనే ఉంటారు. మనము ఆమ్లెట్స్లోకి కానీ ఊతప్పం అలాంటి వాటికి ఏదైనా సరే వెజిటేబుల్స్ చిన్నగా కట్ చేసుకోవాలనుకున్న వాటికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సెకండ్స్లోనే పని అయిపోతుంది. సో ఇదైతే డైలీ యూస్ఫుల్ అండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఇప్పుడు అందరూ కూడా సేమ్ ఆయిల్ ఎక్కువ రోజులు వాడొద్దు అంటారు కదా. సో ఈ 2 గ్లాస్ కంటైనర్స్ తీసుకున్నాను, ఆయిల్ కంటైనర్స్. ఇవేంటంటే పైన మనకు చక్కగా లిడ్ కూడా ఉంటుంది, అంటే దుమ్ము పడకుండా ఇలాగా. ఈ చిన్న లిడ్ దీనికి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో అంటే మళ్ళీ ఏం పురుగులు అవి వెళ్ళకుండా మంచిగా బోరోసిలేట్ గ్లాస్ అనమాట. చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీ ఎంత బాగుందంటే మంచిగా ట్రాన్స్పరెంట్గా అండ్ చక్క వెడల్పుగా ఉండడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. సో ఇవి ఒక 2 సెట్ ఉన్నవి తీసుకున్నాను. మీరు 2 రకాల ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి, లేదంటే నువ్వుల నూనె కానీ, మనము కొంతమంది కోకోనట్ ఆయిల్ వాడుతున్నారు కదా, అలా కానీ ఏవైనా సరే ఫుల్ చేసుకొని కిచెన్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది. గ్లాస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి. సో ఇవి. అండ్ రీసెంట్గా నేను మీకు వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఈ యొక్క మల్టీ కుకింగ్ పాట్ అనమాట. దీంట్లో మనం అన్నం వండుకోవచ్చు, కూరలు వండుకోవచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్లాస్ లిడ్ ఉండడం అండ్ ఈ నాన్ స్టిక్ బౌల్. ఇది ఒక మనం అన్నం వండుకునే గిన్నెలా కాకుండా కూర వండుకునే గిన్నెలాగా వెడల్పుగా ఉండడం వల్ల ఒక ఇండక్షన్ స్టవ్ దగ్గర లేకపోయినా కూడా జస్ట్ ఇది ఆన్ చేసుకుని మెయిన్ ఇంట్లో ఇట్లా టెంపరేచర్ సెట్టింగ్ ఉంటుంది. దీని మీద చేసిన వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి. చిన్న కొంచెం నుంచి హెవీ వరకు అంతా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టెంపరేచర్ కంట్రోల్ తోటి దీంట్లో మనం అన్నం వండుకోవడం, కూరలు కానీ, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అన్నీ కూడా. అండ్ ట్రావెల్ ఫ్రెండ్, చక్కగా ఎక్కడైనా మనం బయట ట్రిప్స్ అట్లా వేసినప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళామనుకోండి, అక్కడ మనం కొన్ని కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, సరుకులు, బేసిక్ థింగ్స్ తెచ్చుకొని కూడా ఉన్న చోటే మనం మంచిగా వండేసుకుని తినేయచ్చు అనమాట. మామూలుగా అయితే వండుకోవడానికి ఒక స్టవ్, తర్వాత గిన్నెలో తీసుకెళ్ళాలి. ఇదేంటంటే అటు గిన్నెలో అవసరం లేదు, స్టవ్ అవసరం లేదు, ఇది ఒక్క పాట్ తీసుకుని వెళ్ళిపోతే చాలు. ప్లగ్ పాయింట్ ఉంటే పెట్టేసుకోవచ్చు. అండ్ ప్లగ్ పాయింట్ కూడా మనకేమి పెద్ద హెవీగా ఉండేటటువంటి మైక్రోవేవ్ ప్లగ్స్ కాదండి, నార్మల్ ప్లగ్. మనం రెగ్యులర్గా ఛార్జర్కి పెట్టుకునే ప్లగ్ ఎలా ఉంటుందో అలాంటిదే ఇచ్చారు కాబట్టి ఎక్కడైనా మనకు అది ఉంటుంది. హెవీ ప్లగ్ ఉంటే అది ఉన్న చోటే మనం వాడుకోవడానికి ఉంటుంది. సో దీని కన్వీనియన్స్ వచ్చేసి నార్మల్ ప్లగ్గే ఇచ్చారు కాబట్టి ఎక్కడైనా పవర్ సప్లై ఉన్న చోట హ్యాపీగా దీన్ని పెట్టేసి ఉన్న చోట కూర్చొని కుక్ చేసుకుని తినొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కొన్ని రెసిపీస్ కూడా చేశాను, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూస్తే దీన్ని ఎలా వాడుకోవాలో మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ దీని తర్వాత కొంచెం హాస్టల్స్లో కానీ ఆఫీస్లో ఉండే వాళ్ళకి, బిజీగా ఉండే వాళ్ళకి ఇది చిన్నది మగ్ వార్మర్ అనమాట. అంటే ఇది చిన్న హీటింగ్ ప్లేట్ లాంటిది. దీన్ని మనము ప్లగ్ పెట్టి ఉంచితే ఇది కొంచెం బేస్ అనేది వేడెక్కుతుంది. కొన్ని టెంపరేచర్స్ ఉంటాయి, అరౌండ్ 45 degrees 55 degrees అట్లా ఉంటుంది. సో దీని మీద ఏంటంటే మనం గ్లాస్ ఏదైతే మనము తాగుతున్నామో, తయారు చేసుకున్న జావ కానీ, కాఫీ కానీ, టీ కానీ ఏదైనా దీని మీద పెట్టి ఉంచితే ఇది ఉన్న వేడికి అవి చల్లారిపోకుండా హీట్ అనేది మెయింటైన్ అవుతుంది. సో కొంచెం ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి అండ్ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి అట్లా ఎవరికైనా అవసరం అని అనుకుంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. చిన్నది, కాంపాక్ట్గా ఉంటుంది అండ్ నార్మల్ ప్లగ్ చిన్నది ఉంటుంది. తర్వాత
మా పాప కోసం ఒక బ్లెండర్ తీసుకున్నాను. ఇవేంటంటే మనం ఫ్రూట్స్ అవి వాళ్ళకి పంపించినవి తినాలన్నా ఏమైనా సరే హాస్టల్లో వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్లో ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. డైరెక్ట్గా తినబుద్ధి కానప్పుడు వాళ్ళు ఇట్లాగా జ్యూస్ లాగా కూడా చేసుకోవచ్చు. దీనికి పైన ఉన్న లిడ్ ఇట్లా వచ్చేస్తుంది అండ్ దీంట్లో వేసుకొని మనము USB పవర్ మీద పనిచేస్తుంది. BPA ఫ్రీ అండి. ఇది గ్లాస్ లిడ్, మనది ప్లాస్టిక్ కూడా కాదు. మంచి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది ఉంటుంది కదా, డబల్ ట్యాప్ చేస్తే ఇది మనకి డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో సింపుల్గా ఇందులో వేసేసి తాగొచ్చు. ఇది అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అంటే ఇట్లాగా ట్విస్ట్ చేసామంటే ఈ బేస్ ఈజీగా సపరేట్గా వచ్చేస్తుంది. జాగ్రత్తగా కడిగి పక్కన పెట్టేసి ఈ గ్లాస్ని మనం క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఇట్లాగా అసెంబుల్ చేసేసుకోవడమే. పోర్టబుల్గా ట్రావెల్ ఫ్రెండ్లీగా మనము జర్నీస్ చేసేటప్పుడు ఏమైనా మిక్స్ చేసుకోవడానికి ప్రోటీన్ షేక్స్ కానీ జ్యూసెస్ కానీ హెల్ప్ అవుతుంది. లేదు హాస్టల్లో ఉండే పిల్లలు వాళ్ళు సెల్ఫ్గా జ్యూస్ చేసుకోవడానికైనా ఉపయోగపడుతుంది. సో దానికోసం ఆ పర్పస్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ మీరు ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్ నేను యూజ్ చేయడం చూస్తూనే ఉన్నారు కదా, చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. మనం కొన్ని ఫ్రై చేసుకునేవి చక్కగా సమానంగా వేగడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి జస్ట్ ఈ బౌల్ ఇలా ముందుకు తీసేసి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో నేను ఆల్రెడీ పల్లీలు ఫ్రై చేయడం కానీ, సేమియా ఫ్రై చేసుకోవడం కానీ, రవ్వలు డ్రైగా ఉన్న వాటిని చక్కగా ఈవెన్గా ఫ్రై చేస్తుంది. అండ్ ఇంకా కొన్ని రకాల స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ఇది రీసెంట్గానే ఎయిర్ ఫ్రైయర్ అనేది మనకి ఆయిల్ తక్కువగా యూజ్ చేసి వండుకోవచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాను. సో నా రెగ్యులర్ వ్లాగ్స్ ఫాలో అవుతుంటే దీంట్లో చేసిన రెసిపీస్ అనేవి నేను ఆల్రెడీ చేస్తూనే ఉంటాను కదా. సో దీని మీద చేసిన వీడియో అన్నది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ కూడా చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్లాసెస్. మామూలుగా నా దగ్గర ఉన్నవి కలర్గా ప్రింట్ ఉన్నటువంటి గ్లాసెస్ అనమాట. ప్లెయిన్గా ఉన్నటువంటి గ్లాసెస్, బోరోసిలేట్ గ్లాసెస్. ఇవి మనము ఓవెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రీహీటింగ్కి కానీ యూజ్ అవుతుంది, మామూలుగా రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఓవెన్ ప్రూఫ్ ఉన్నటువంటివి తీసుకున్నాను. ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అనమాట. 6 సెట్ వచ్చాయి. ఇట్లా ఉన్నాయి. డెలికేట్గా ఉంటాయి కాబట్టి బయట తీయకుండా జాగ్రత్తగా ఇందులోనే ఇలాగే పెట్టేసి ఉంచేసాను అనమాట. 6 ప్లెయిన్ గ్లాసెస్. మామూలుగా జ్యూసెస్కి వాటికి చేస్తూ ఉంటాం కదా, సో వాటికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. మీకు నేను ఎలక్ట్రిక్ చాపర్కి సంబంధించి అయితే చాలా సింపుల్ అండి. ఇది 2 మెయిన్ అనమాట మీకు చూపించేది. వీటికి సంబంధించిన ఈ 2 కొంచెం పెద్ద అప్లయన్సెస్ కాబట్టి దీనికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ చూస్తే మీకు ఇవి ఎలా ఉపయోగించుకోవచ్చో ఈజీగా అర్థమైపోతుంది. ఆల్రెడీ నేను డెడికేటెడ్గానే వీడియో వేశాను కాబట్టి అది చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఈ ఆయిల్ క్యాన్స్ కానీ, ఈ గ్లాసెస్ కానీ, బ్లెండర్, ఈ అన్ని అప్లయన్సెస్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు కావాలంటే షాపింగ్ చేసుకోండి. వీటిలో మీకు ఏ ఐటమ్ బాగా యూస్ఫుల్ అనిపించిందో కూడా కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.